చూడండి, ఈ ప్రాబ్లం ఏమంటున్నాడు, ఒక వ్యక్తి రైల్లో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో కొంత దూరం ప్రయాణించి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో తిరిగి నడిచాడు. మొత్తం ప్రయాణానికి ఎంత సమయం పట్టిందంట? 7 గంటలు పట్టింది. అతను మొత్తం ఎంత దూరం ప్రయాణించాడు అన్నాడు. చూడండి, ఇది మనకి ఏమైంది, ఇక్కడ నుంచి ఇటు వరకు డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే వెళ్ళేటప్పుడు ఏ డిస్టెన్స్ తో వెళ్తున్నాడు మనోడు, ఏ డిస్టెన్స్ తో, ఏ స్పీడ్ తో వెళ్తున్నాడు? 30 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తున్నాడు. 30 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తున్నాడు. ఓకేనా, 30 కిలోమీటర్ స్పీడ్. వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఇటు వరకు వస్తున్నాడు. రిటర్న్ జర్నీ ఎంత అంటున్నాడు? రిటర్న్ జర్నీ ఎంత? 5 కిలోమీటర్ పర్ అవర్. 5 కిలోమీటర్ పర్ అవర్. మొత్తం జర్నీ చేయడానికి ఎంత టైం పట్టిందంట? 7 అవర్స్ పట్టింది. వెళ్ళేటప్పుడేమో 30 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నాడు. అలాగే రివర్స్ వచ్చేటప్పుడు 5 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వెళ్తున్నాడు. అంటే ఇలా మొత్తం పోయి రావడానికి టైం ఎంత పట్టింది మనకు? 7 అవర్స్ పట్టింది. ఇప్పుడు మనకు అడిగిండేది ఏంటి, ఇక్కడ నుంచి ఇటు వరకు డిస్టెన్స్ ఎంత అన్నాడు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ రెండు స్పీడ్లు ఇచ్చిండా, ఒక స్పీడ్ ఇచ్చిండా? 2 స్పీడ్లు ఇచ్చిండు. 2 స్పీడ్లు ఇచ్చాడు కాబట్టి మనకి ఏమవుతుంది, దీని నుంచి ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై మనకి ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై ఇంటూ టీ అవుతుంది. అంటే ఎక్స్ అంటే ఎంత ఇక్కడ? 30 ఇంటూ 5. 30 ప్లస్ 5 ఏమవుతుంది? 35 ఇంటూ 7. ఎక్స్ ప్లస్ వై అంటే 30 ప్లస్ 5 అనమాట. ఇప్పుడు 7 1s are 7 5s are, దెన్ 5 గెట్ క్యాన్సల్. అంటే మనకి ఏమైంది? 30 కిలోమీటర్స్. 30 కిలోమీటర్స్ అనేది మనకి ఏ ఆప్షన్లో ఉంది? ఏ ఆప్షన్లో ఉంది? 30 కిలోమీటర్స్ అనేది ఏ ఆప్షన్లో ఉంది? నెక్స్ట్ వన్ చూడండి. ఒక వ్యక్తి రైల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కొంత దూరం ప్రయాణించి తిరిగి గంటకు 12 కిలోమీటర్ వేగంతో నడిచాడు. మొత్తం ప్రయాణానికి ఎంత టైం పట్టింది? 5 గంటలు పట్టింది. అయితే అతను ప్రయాణించిన దూరం ఎంత అన్నాడు. అతను ప్రయాణించిన దూరం ఎంత చూడండి. మొత్తం ఇక్కడ నుంచి వరకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఏ స్పీడ్తో వెళ్తున్నాడు? 13 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నాడు. వచ్చేటప్పుడు ఏ స్పీడ్తో వస్తున్నాడు మనకు? 12 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వస్తున్నాడు. మొత్తం పోవడానికి రావడానికి టైం ఎంత పట్టింది మనకు? 5 అవర్స్ పట్టింది. ఏ ఫైండ్ అవుట్ చేయాలి? స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా ఏమవుతుంది? స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా ఏమవుతుంది? ఏ ఫైండ్ అవుట్ చేయాలి? దూరం ఫైండ్ అవుట్ చేయాలి. దూరం అంటే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమైంది? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ 2 స్పీడ్లు ఇచ్చిండా, ఒక స్పీడ్ ఇచ్చిండా? 2 స్పీడ్లు ఇచ్చాడు. 2 స్పీడ్లు ఇచ్చాడు కాబట్టి మనం ఏమని రాసుకోవాలి ఇక్కడ? దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఏమని? ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ టైం అనమాట. అలాగే ఎక్స్ అంటే 13, దెన్ వై అంటే 12 సబ్మిట్ చేయి. అప్పుడు ఏమవుతుంది? 12 ఇంటూ 13 ఇంటూ 12 ఆర్ 12 ఇంటూ 13 ఎనీవన్. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్ ప్లస్ వై అంటే 13 ప్లస్ 12. 13 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది? 25. 25 ఇంటూ ఇక్కడ ఏముంది మనకు? 5 ఉంది. 5 1s are 5 5s are గెట్ క్యాన్సల్. 5 5s are గెట్ క్యాన్సల్. ఇప్పుడు ఏం చేయాలి? ఇవి రెండు మల్టిప్లై చేయాలి. 12 ఇంటూ 13. 12 ఇంటూ 13 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది? 156. 156 డివైడ్ బై 5. 5తో చేస్తే ఏమైంది? 5 3s are 15, దెన్ 5 1s are 5, నెక్స్ట్ వన్ 5 2s are. ఓకేనా? అంటే 31.2 కిలోమీటర్స్. 31.2 కిలోమీటర్స్ మనకు ఏ ఆప్షన్లో ఉంది? సి ఆప్షన్లో ఉంది. అర్థమవుతుంది కదా? చూడండి నెక్స్ట్ వన్. One aeroplane start 1 hour later at the scheduled time from a place 300 kilometers away from the destination. To reach its destination at the scheduled time, pilot had to increase the speed 500 kilometers per hour. What is the speed of the aeroplane during the journey అన్నాడు. అంటే చూడండి, ఒక విమానం తన గమ్యస్థానం నుండి 300 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళాలి. మొత్తం ఎంత ఉంది? 3000 కిలోమీటర్స్ దూరం ఉంది. 3000 కిలోమీటర్స్ దూరం ఉంది. అయితే అంటే పర్టికులర్ టైం అంటే 8 o'clock 9 o'clock వెళ్ళాలి. ఒక పర్టికులర్ టైంకి వెళ్ళాలి. అలా కాకుండా ఇక్కడ ఏమైందంటే 1 గంట ఆలస్యం అయింది అనమాట. 1 గంట ఆలస్యం అయింది అంటే సపోజ్ మనకు 8కి స్టార్ట్ కావాలనుకో, 8కి స్టార్ట్ కాలేదు, ఏదో వాతావరణం అనుకూలించకనో అలా అనమాట. 8కి స్టార్ట్ కాలేదు. 8కి స్టార్ట్ కాకుండా ఇప్పుడు ఏమైంది? 9కి స్టార్ట్ అయింది. 9కి స్టార్ట్ అయితే వాడు ఏమంటున్నాడు? షెడ్యూల్ చేసిన సమయానికే చేరుకోవాలి. అంటే మనము
ఇప్పుడు 8కి స్టార్ట్ అయినాం, ఎప్పుడో మనకు 12కో అలా రీచ్ కావాలనేసి ఆల్రెడీ మనకు ఫిక్స్ చేసి ఉంటాం. అలా కాకుండా ఇక్కడ మనకి ఏమైందంటే 8కి స్టార్ట్ కాకుండా 9కి స్టార్ట్ అయింది, కానీ రీచ్ ఎప్పుడు కావాలి, మామూలుగా 12కి కావాలి. ఇప్పుడు రీచ్ ఎలా కావాలి, 1కి కావాలి. కానీ అలా వద్దు, మనకి ఏం కావాలి, 12కే రీచ్ కావాలి. 12కే రీచ్ కావాలి అంటే మనకు తక్కువ టైం, అంటే 1 అవర్ తగ్గిపోతుంది కదా. ఈ గ్యాప్లో 1 అవర్ తగ్గిపోయిందంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు స్పీడ్ అనేది పెంచాలి కదా, స్పీడ్ పెంచాలి. అలా అయితే ఆ విమానం ఎంత వేగంతో ప్రయాణించింది అన్నాడు. చూడండి, ఇలా చాలా సింపుల్ ఉంటుంది. మీరు ఇలా ప్రాబ్లం చేసినారనుకో చాలా లెంత్ అవుతుంది. అలా కాకుండా ఆప్షన్ 2 వెరిఫికేషన్ వెళ్ళిపోండి. ఆప్షన్ 2 వెరిఫికేషన్ వేసుకుంటే చాలా చాలా ఈజీ అనమాట. అప్పుడు ఏం చేసినాడు, స్పీడ్ పెంచాడు, ఇంక్రీజ్ ది స్పీడ్. ఆల్రెడీ పెంచాడు. ఎంత పెంచాడు ఇక్కడ, ఇంక్రీజ్ స్పీడ్ 500 km/h పెంచాడు. అయితే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఏరోప్లేన్ అండ్ డ్యూరింగ్ ది జర్నీ, అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఎంత స్పీడ్ ఉండే అంటున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఇది స్టార్టింగ్, ఇదేమో ప్రజెంట్ అనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ మనకి ఎంత రావాలి, ఇక్కడ 1 అవర్ రావాలి. ఓకేనా, మనకు 1 అవరే కదా డిఫరెన్స్ వచ్చింది. ఇది ఎంత దూరం ప్రయాణించాలి, 3000 కిలోమీటర్సే ప్రయాణించాలి. ఇక్కడ కూడా మనకి ఏమైంది, 3000 కిలోమీటర్సే ప్రయాణించాలి. ఇప్పుడు ఫస్ట్ ఏమైందంటే ఏదో కొంత స్పీడ్ ఉంది అనమాట, ఏదో కొంత స్పీడ్ ఉంది. సెకండ్ టైం ఏమైంది, మనకు స్పీడ్ అనేది 500 కిలోమీటర్స్ పెంచాం. ఓకేనా, 500 కిలోమీటర్స్ పెంచాం. అప్పుడు చూడండి, మనకు సపోజ్ ఇక్కడ మనకి ఎంత ఉందంటే 1000 ఉంది అనుకుందాం. 1000 ఉంది అనుకుందాం, జస్ట్ 1000 ఉంది అనుకో. ఇక్కడ 1000 ఉంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, 500 పెంచాలి, స్పీడ్ 500 పెంచాలి. అప్పుడు 1000కి 500 పెంచితే మనకి ఏమవుతుంది, ఇది 1500 స్పీడ్ అవుతుంది. 1500 స్పీడ్ అయితే ఇప్పుడు చూడండి, 3 zeros గెట్ క్యాన్సిల్. అంటే ఇక్కడ ఎంత టైం పట్టింది, మనకు 3 అవర్స్ టైం పట్టింది. ఇక్కడ చూడండి, 15 1s are 15 2s are. ఇక్కడ మనకు టైం ఎంత పట్టింది, 2 అవర్స్ టైం పట్టింది. ఇక్కడేమో 3 అవర్స్ టైం పట్టింది, ఇక్కడేమో 2 అవర్స్ టైం పట్టింది. మనకు ఫైనల్ గా ఏమన్నాడు, 1 అవర్ డిలే అయింది అన్నాడు కదా. కాబట్టి 1 అవర్ సరిపోయిందా, 3 - 2 = మనకి ఏమైంది, 1 అవర్ అయింది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా నువ్వు ఎంత తీసుకున్నప్పుడు 1 అవర్ వచ్చింది, 1000 తీసుకున్నప్పుడు. కాబట్టి 1000 అనేది మనకు ఏ ఆప్షన్ లో ఉంది, బి ఆప్షన్ లో ఉంది. ఇదే అనమాట. ఆప్షన్ 2 వెరిఫికేషన్ వెళ్ళిపోతే చాలా ఈజీ అయిపోతుంది ప్రాబ్లం. అర్థమైంది కదా, ఇలా వెళ్ళాలి. నెక్స్ట్ వన్ చూడండి, 1 ఏరోప్లేన్ స్టార్ట్ 30 minutes లేట్. ఇక్కడ ఎంత లేటు, 30 minutes లేట్గా స్టార్ట్ అయింది. అంటే సపోజ్ 8కి స్టార్ట్ కావాలి, అలాంటిది ఇప్పుడు ఏమవుతుంది, 8:30కి స్టార్ట్ అవుతుంది. అయితే ఏమంటున్నాడు, మొత్తం డిస్టెన్స్ ఎంత ఉందంట, 1800 కిలోమీటర్స్ ఉందన్నమాట. మొత్తం డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇది వరకు మొత్తం ఎంత డిస్టెన్స్ ఉంది, 1800 కిలోమీటర్స్ ఉందన్నమాట. అయితే టు రీచ్ ది డెస్టినేషన్ అట్ ది షెడ్యూల్ టైంలో రీచ్ అయిపోవాలి. మనం ఎంత అయితే ఫిక్స్ చేసామో షెడ్యూల్ టైము, ఆ షెడ్యూల్ టైంలోనే ఫిక్స్ అయిపోవాలి. కానీ మనకి ఏమంటున్నాడు, ఇంక్రీజెస్ స్పీడ్. ఎంత స్పీడ్ ఇంక్రీజ్ చేసినాడు ఇక్కడ, 300 స్పీడ్ ఇంక్రీజ్ చేసినాడు. అయితే మనకి ఏమన్నాడు, డ్యూరింగ్ ది జర్నీ, అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో అతని వేగం, ప్రయాణించాల్సిన వేగం ఎంత ఉండే అంటున్నాడు అనమాట. చూడండి, ఇక్కడ కూడా ఆప్షన్ 2 వెరిఫికేషన్ వెళ్ళిపోండి. ఆప్షన్ 2 వెరిఫికేషన్ వెళ్ళిపోతే చాలా ఈజీ అయిపోతుంది ప్రాబ్లం. ఆప్షన్ 2 వెరిఫికేషన్ ఎలా వెళ్ళాలంటే ఇక్కడ చూడండి, మనకు 18, ఇక్కడ కూడా 1800 కిలోమీటర్స్, ఇక్కడ కూడా 1800 కిలోమీటర్స్. కానీ మనకు డిఫరెన్స్ ఎంత రావాలి, ఇక్కడ ½ an hour రావాలి. ఓకేనా, ½ an hour కదా, ½ an hour రావాలి. ½ an hour 30 minutes. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సపోజ్ ఎంత తీసుకుందామంటే ఇక్కడ చూడండి, మనకు 18 ఉంది. 18 ఖచ్చితంగా డివిజిబుల్ దేంతో అవుతుంది, 9తో అవుతుంది కదా. కాబట్టి ఇది ఏమవుతుందంటే 900 తీసుకుందాం. ఇది 900 తీసుకుంటే ఇక్కడ మనకు స్పీడ్ ఏమైంది, నెక్స్ట్ 300 కిలోమీటర్స్ ఏం చేశాడు వాడు, ఇంక్రీజ్ చేశాడు. 300 కిలోమీటర్స్ ఇంక్రీజ్ చేసాం. 300 కిలోమీటర్స్ ఇంక్రీజ్ చేస్తే ఇది నీకు ఏమవుతుంది, 12 కిలోమీటర్స్, అంటే 1200 అవుతుంది. 900 + 300 = 1200 అవుతుంది. ఇప్పుడు చూడండి, 2 zeros గెట్ క్యాన్సిల్, 9 1s are 9 2s are. అలాగే 2 zeros గెట్ క్యాన్సిల్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది 6తో చేయండి, 3 times, ఇదేమో 2 times. అంటే 3/2 అంటే మనకి ఏమైంది, 1.5. అంటే 2లో నుంచి 1.5 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమైంది, ½ an hour వచ్చింది కదా. అంటే ఆప్షన్ ఏది సూట్ అవుతుంది మనకు, 900 అనేది ఏ ఆప్షన్ లో ఉంది, మనకు డి ఆప్షన్ లో ఉంది. కాబట్టి ఆప్షన్ 2 వెరిఫికేషన్ పోవడం అనేది చాలా చాలా ఈజీ మెథడ్. ఏ పర్సన్ travels at 4 hours at the speed of
30 kilometer per hour and 6 hours at the speed of 40 kilometer per hour. At end of it, if find that he covered 3/4 of the total distance, at what average speed should have to cover remaining distance in 3 hours? Remaining distance in 3 hours అన్నాడు. చూడండి వాడు ఏమంటున్నాడు, ఒక వ్యక్తి గంటకు 30 కిలోమీటర్ల వేగంతో 4 గంటలు మరియు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో 6 గంటలు ప్రయాణించాడు. అయితే దాని చివరిలో అతను మొత్తం 3/4 వంతు ప్రయాణించినట్టు మాత్రమే తెలుసుకుంటాడు. అయితే 3 గంటల్లో మిగిలిన దూరాన్ని అధిగమించడానికి అతను సగటు వేగంతో ప్రయాణించాలి అన్నాడు. చూడండి మనకి ఏమైందంటే మొత్తం డిస్టెన్స్ ఇది. అయితే మనకి ఏమంటున్నాడు, ఫస్ట్ 4 hours వెళ్ళాడు. ఏ స్పీడ్తో వెళ్ళాడు? 30 km/h స్పీడ్తో వెళ్ళాడు. అంటే పర్ అవర్ 30 km/h స్పీడ్తో అలా 4 hours వెళ్ళాడంటే ఒక్కొక్క అవర్కి 30 కిలోమీటర్స్. 4 hours వెళ్ళాలంటే 4 × 30 మనకి ఏమైంది, 4 × 30 120 kilometers వెళ్ళాడు. ఇక్కడ వరకు 120 kilometers వెళ్ళాడు. నెక్స్ట్ ఏం చేసినాడు, స్పీడ్ ఆఫ్ 40 km/h ఫర్ 6 hours. 6 hours 40 kilometers చొప్పున వెళ్ళాడు. 6 hours 40 kilometers చొప్పున అంటే 6 × 4 240 kilometers వెళ్ళాడు. అయితే ఇప్పుడు ఏమైందంటే వాడు 120 ప్లస్ ఇక్కడ ఏమైంది 120 + 240 మనకి ఏమైంది 360 kilometers వెళ్ళాడు. 360 kilometers వెళ్ళినా కూడా అప్పుడు మొత్తం డిస్టెన్స్ ఎంత కవర్ అయిందో చూసుకుంటే 3/4 కవర్ అయింది. 3/4 కవర్ అయింది అంటే మనకు 3/4 కవర్ అయింది. 3/4 కవర్ అయిందంటే 3 partsకి ఎంత అయింది 360 అయినప్పుడు మనకు 4 parts ఎంత అవుతుంది 4 parts అంటే మనకు చూడండి, అంటే లేదంటే 1 parts ఫైండ్ అవుట్ చేయండి. 1 part అంటే 3 + 1 4 parts అవుతుంది. అంటే రిమైనింగ్ పార్ట్ అంటే మనకి ఏమైతుంది, రిమైనింగ్ అంటే ఏమైతుంది 1/4 కదా. ఓకేనా, 3/4 కవర్ చేశాడంటే ఇంక రిమైనింగ్ ఎంత ఉండాలి 1/4 ఉండాలి కదా. 1/4 అంటే ఇప్పుడు 3 parts 360 అయినప్పుడు 1 part ఏమవుతుంది 3 1s 3 2s అంటే రిమైనింగ్ ఎంత దూరం ఉంది 120 kilometers ఉంది. ఈ 120 kilometers ని ఇప్పుడు ఎలా వెళ్ళాలి 3 hours లో కంప్లీట్ చేయాలి అన్నాడు. 3 hours లో కంప్లీట్ చేయాలంటే స్పీడ్ కావాలి. స్పీడ్ మనకి ఏమవుతుంది, డిస్టెన్స్ ఎంత ఉంది 120 ఉంది, 120 ఉంది. ఎంత టైంలో వెళ్ళాలి 3 hours లో రీచ్ కావాలి. కాబట్టి డివైడెడ్ బై 3, 3 1s 3 4s కాబట్టి 40 km/h స్పీడ్తో వెళ్ళాలి. 40 km/h స్పీడ్ మనకి ఏ ఆప్షన్లో ఉంది, ఏ ఆప్షన్లో ఉంది. ఏ పర్సన్ ట్రావెల్స్ for 2 hours at the speed of 15 km/h and 3 hours at the speed of 20 km/h at the end of it to cover 2/3 of the total distance. అయితే what the average speed should to cover the remaining distance in 5 hours లో కవర్ చేయాలి అంటున్నాడు. అయితే ఒక వ్యక్తి గంటకు 15 కిలోమీటర్ల వేగంతో 2 గంటల చొప్పున ప్రయాణించాడు. అలాగే 20 కిలోమీటర్ వేగంతో 3 గంటలు ప్రయాణించాడు. అదే దాని చివరిలో మొత్తం ఎంత దూరం ప్రయాణించినట్టు గుర్తించాడు 2/3 వంతు ప్రయాణించినట్టు గుర్తించాడు. అయితే ఎంతైతే మిగిలిపోయిందో దాన్ని ఎంత టైంలో ప్రయాణించాలి 5 గంటల్లో అధిగమించాలి. అయితే మనకు ఆ స్పీడ్ ఎంత అంటున్నాడు. చూడండి మనకి మొత్తం డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడి నుంచి వరకు డిస్టెన్స్ ఫస్ట్ ఎలా వెళ్ళిండు 2 hours 15 km/h చొప్పున వెళ్ళిండు. 2 hours 15 km/h చొప్పున అంటే మనకి ఏమైంది 30 kilometers కవర్ అయింది. నెక్స్ట్ ఎలా వెళ్ళిండు 3 hours 20 kilometers చొప్పున 3 hours 20 km/h చొప్పున వెళ్ళిండు. అంటే ఇక్కడ ఏమైంది 60 kilometers కవర్ అయింది. అంటే మొత్తం ఎంత కవర్ అయింది 90 kilometers కవర్ అయింది. ఈ మొత్తం కూడా మనకి ఏమవుతుందంట 2/3 వంతు అయింది అన్నాడు. 2/3 వంతు అంటే రిమైనింగ్ నీకేముంది 1/3 కదా ఉన్నది. 45 సారీ 2 parts 90 అయినప్పుడు 1 part మనకి ఏమవుతుంది 45 అవుతుంది. 1 part 45 అవుతుంది. 45 అయితే ఇప్పుడు మనకు 5 గంటల్లో కవర్ చేయాలి. రిమైనింగ్ 5 hours లో కంప్లీట్ చేయాలి. మనకి ఏమైతుంది డిస్టెన్స్ బై టైమ్ స్పీడ్ కదా. డిస్టెన్స్ బై టైమ్ స్పీడ్. అప్పుడు ఏమైంది 5 1s 5 9s అంటే 9 km/h స్పీడ్తో వెళ్ళాలి. 9 km/h స్పీడ్ వెళ్ళాలంటే ఎక్కడ ఉంది మనకు బి ఆప్షన్ ఉంది. ట్రైన్ ట్రావెల్ 150 kilometers in 5 hours. 150 kilometers in 5 hours. 150 kilometers in 5 hours. Then 250 kilometers in 3 hours. Find the average speed 100. Find the
యావరేజ్ స్పీడ్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ మనకి ఏమవుతుంది? డిస్టెన్స్ బై టైం అవుతుంది. డిస్టెన్స్ బై టైం అయినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనమాట. టోటల్ డిస్టెన్స్ ఏమైంది? ఫస్ట్ వన్ ఎంత? 150 కిలోమీటర్స్. సెకండ్ వన్ ఎంత? 250 కిలోమీటర్స్. 150 ప్లస్ 250 ఎంత అవుతుంది? 200 ప్లస్ 300 దెన్ 400. మొత్తం ఎంత? 400. టోటల్ టైం ఏమైంది? ఇక్కడేమో 5 అవర్స్, అక్కడేమో 3 అవర్స్, 8. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? 8 1 సార్, నెక్స్ట్ వన్ 8 5 సార్ 40. అంటే ఏమైంది మనకు? 50 కిలోమీటర్ పర్ అవర్. 50 కిలోమీటర్ పర్ అవర్ ఏ ఆప్షన్లో ఉంది మనకు? ఏ ఆప్షన్లో ఉంది? 50 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఏ ఆప్షన్లో ఉంది? నెక్స్ట్ వన్ చూడండి. ఈ ట్రైన్ ట్రావెల్ 220 kilometers in 6 hours, 220 kilometers in 6 hours, 340 kilometers 2 hours. Find the average speed అన్నట్టు. Average speed is equals to మనకి ఏమవుతుంది? స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అవుతుంది. స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అయినప్పుడు డిస్టెన్స్ అంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ రెండు డిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి మనకి ఏమైంది? టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్ అనమాట. టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ మనకి ఏమవుతుంది? ఇక్కడేమో 220 ఉంది, ఇక్కడేమో 340 ఉంది. 200 ప్లస్ 300 500, దెన్ 560. ఇదేమవుతుంది? 560. టైం ఎంత అయింది? 2 అవర్స్, 6 అవర్స్ ప్లస్ 2 అవర్స్ అంటే 8 అవర్స్. ఓకేనా? చూడండి ఇదేమైంది? 8 into 7 is equals to 56, దెన్ 70. 70 అనేది ఏ ఆప్షన్లో ఉంది మనకు? బి ఆప్షన్లో ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ? ఏ కార్ ట్రావెల్ డిస్టెన్స్ 85 kilometers in 2 hours. 85 kilometers in 2 hours. అయితే స్పీడ్ పార్ట్లీ అట్ ద స్పీడ్ ఆఫ్ 50 kilometers per hour and 25 kilometers per hour, then find the distance travel a speed of 50 kilometers per hour అన్నాడు. అయితే మొత్తం మనకు 85 kilometers దూరం ఉంది. 85 kilometers దూరం ప్రయాణించడానికి మనకు టైం ఎంత పట్టిందంట? 2 hours పట్టింది. ఈ 85 kilometers ప్రయాణించడానికి మనకు టైం ఎంత పట్టింది? 2 hours పట్టింది. 2 hours అయితే దాన్ని ఇప్పుడు ఏం చేసినాడంటే 85ని 2 partsగా డివైడ్ చేశాడు. 2 partsగా డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్ని ఎలా చేసిందంటే 50 kilometers per hour వెళ్తున్నాడు. అంటే 50 kilometers per hour. ఇది ఎంత అంటే ఎక్స్. మనకు తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? ఎక్స్ అనుకుంటున్నాం. ప్లస్ ఇదేమైంది? సెకండ్ వన్ ఏమైంది? మొత్తం 85 కదా, కాబట్టి 85 మైనస్ ఎక్స్ కదా. అంటే రెండు యాడ్ చేస్తే మళ్ళీ ఏం కావాలి? ఎక్స్ ప్లస్ 85 మైనస్ ఎక్స్ అంటే రెండు ఎక్స్ గెట్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ నీకు ఏమవుతుంది? 85 వస్తుంది కదా. కాబట్టి ఇది ఏ స్పీడ్తో వెళ్తున్నాడు మనోడు? 25 kilometers per hour స్పీడ్తో వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు రెండు యాడ్ చేస్తే మనకి ఏం కావాలి? 2 hours రావాలి. ఇలాంటప్పుడు మనకు ఏం చేస్తారంటే ఇలా మొత్తం మీరు ఇక్కడ ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ ఫామ్ అవుతుంది అనమాట. అలా చేయకుండా మనం ఏం చేయాలంటే ఆప్షన్ 2 వెరిఫికేషన్ వెళ్ళాలి. ఆప్షన్ 2 వెరిఫికేషన్ వెళ్ళాలి అంటే చూడండి, ఫస్ట్ సపోజ్ మనము ఎంతో కొంత ఒక వాల్యూ సబ్మిట్ చేద్దాం అంటే ఫస్ట్ సపోజ్ 15 16 17 సబ్మిట్ చేద్దాం. 70 సబ్మిట్ చేసాం అనుకో. ఫస్ట్ సపోజ్ అనుకోండి 70 సబ్మిట్ చేసాం అనుకో. 70 డివైడెడ్ బై మనకి ఏమవుతుంది? 50. అలాగే 85 మైనస్ 70 అంటే ఏమవుతుంది? ఇక్కడ 15 డివైడెడ్ బై 25 అవుతుంది. ఈక్వల్ టు మనకి దేనికి ఈక్వల్ కావాలి? 2 hours రావాలి. 2 hours వస్తే మనం తీసుకున్న ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. లేకపోతే వేరే ఆప్షన్ చెక్ చేయాలి. వేరే ఆప్షన్ చెక్ చేయాలంటే ఇప్పుడు ఏమవుతుంది? మనకు 0 0 గెట్ క్యాన్సిల్. ఇప్పుడు ఇక్కడ చూడండి 5తో చేయండి. 5 3 times. ఇక్కడ ఏమవుతుంది? 5తో చేస్తే 5 times. ఇక్కడ మనకు 5 ఉంది కాబట్టి రెండు యాడ్ చేయొచ్చు కదా. రెండు యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది? 7 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 10 డివైడెడ్ బై 5 అవుతుంది. చూడండి ఇక్కడ ఏమో 7 రిమైనింగ్ ఉంది, ఇక్కడ 5 ఉంది, 3 ఉంది, 5 ఉంది. అంటే ఇక్కడ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పై రెండు నెంబర్లు ఏం చేయొచ్చు? మనం యాడ్ చేయొచ్చు. యాడ్ చేస్తే 10 డివైడెడ్ బై 5. 5 1s are 5 2s are. కాబట్టి 2 hours వచ్చింది. కాబట్టి మనం ఏ ఆప్షన్ తీసుకోవచ్చు? ఆప్షన్ సి అనేది మనకు సరిపోతుంది. లేదంటే నువ్వు ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ సాల్వ్ చేస్తే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఎప్పుడు ఈక్వేషన్ జోలికి వెళ్ళకు. ఓకేనా? ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్ సబ్మిట్ చేస్తే మనకు ఏదో ఒక ఆప్షన్లో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది.
నెక్స్ట్ వన్ చూడండి. ఏ కార్ ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 80 కిలోమీటర్స్ ఇన్ 3 అవర్స్. అంటే మనకు డిస్టెన్స్ ఎంత ఉంది, మనకు 80 కిలోమీటర్స్ ఉంది. 80 kilometers, partly at the speed of 45 kilometer per hour and 20 kilometer an hour. Find the distance traveled, speed of 45 kilometer per hour అన్నాడు. ఓకేనా, అర్థమైంది. మనకు మొత్తం డిస్టెన్స్ ఎంత ఉంది, 80 కిలోమీటర్స్. ఈ 80 కిలోమీటర్స్ మొత్తం కవర్ చేయడానికి మనకు ఎంత కావాలి, 3 అవర్స్ రావాలి. 3 అవర్స్ అంటే ఫస్ట్ కొంత దూరం కావాలి, సెకండ్ వన్ కొంత దూరం తీసుకున్నాడు. ఫస్ట్ మనకి డిస్టెన్స్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకో, సెకండ్ వన్ మనకి ఏమవుతుంది 80 మైనస్ ఎక్స్ అవుతుంది. మళ్ళీ రెండు యాడ్ చేస్తే మనకి ఏం కావాలి, 80 కావాలి కదా. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏ స్పీడ్తో వెళ్తున్నాడు, మనకు 45 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వెళ్తున్నాడు. సెకండ్ వన్ ఏమవుతుంది, మనకు 20 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వెళ్తున్నాడు. ఇలా మనం రెండు ఇప్పుడు సాల్వ్ చేయాలంటే మనకి ఈక్వేషన్ ఫామ్ అవుతుంది కదా. ఇలా ఈక్వేషన్ ఫామ్ కాకుండా డైరెక్ట్ మనం ఆప్షన్ 2 వెరిఫికేషన్ సాల్వ్ చేద్దాం. ఆప్షన్ 2 వెరిఫికేషన్ అంటే ఇక్కడేమో 45 ఉంది. 45 అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏముండాలి, మనకు 9 టేబుల్, మేబీ 9 టేబుల్ ఉండాలి. 9 టేబుల్తో ఏది డివిజిబుల్ అవుతుంది, మనకు ఇదే కదా 36 ఒకటే డివిజిబుల్ అవుతుంది. కాబట్టి చెక్ చేద్దాం ఒకసారి ఏమవుతుందో చూద్దాం. 36 అంటే ఇప్పుడు ఏమైంది, 36 డివైడెడ్ బై 45 ప్లస్ అలాగే ఇక్కడ ఏమైంది 80 మైనస్ 36. 80 మైనస్ 36 అంటే చూడండి 80 మైనస్ 36, 80 మైనస్ 36 అంటే 10 మైనస్ 6 అంటే ఎంత 4. ఇక్కడ ఎంత ఉంటుంది, 7 ఉంటుంది. ఓకేనా, 7 మైనస్ 3 అంటే ఎంత ఉంటుంది, నెక్స్ట్ 4 ఉంటుంది, 44 ఉంటుంది. ఓకేనా, ఇదేమో 44 డివైడెడ్ బై ఎంత 20. ఇప్పుడు చూడండి క్యాన్సిల్ చేయండి, అంతేనా. 70 ప్లస్ 80 చూడండి. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 9 5 టైమ్స్, ఇదేమో 9 4 టైమ్స్. అలాగే ఇదేమవుతుంది 11తో 11 5 టైమ్స్, సారీ 4తో చేయండి, 4తో 5 టైమ్స్, 4 11 టైమ్స్. ఇక రెండు మనకు న్యూమరేటర్లో రెండు నెంబర్లు ఈక్వల్ ఉన్నప్పుడు పైన ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చు డినామినేటర్ నెంబర్. అంటే ఇక్కడ 11 ప్లస్ 4 ఇస్ ఈక్వల్స్ టు ఎంత 15 డివైడెడ్ బై 5. 5 1s are 5 3s are అంటే మనకి ఏమైంది 3 వాల్యూ వచ్చింది. కాబట్టి మనం తీసుకున్న వాల్యూ అనేది ఏమైంది, పర్ఫెక్ట్గా సరిపోయింది. అలా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవాలి మనం. అర్థమవుతుందా? చూడండి నెక్స్ట్ ప్రాబ్లం ఏమైంది, ఒక దొంగతనం జరిగింది అనమాట. దొంగతనం ఎప్పుడు జరిగింది, ఒక దొంగ మధ్యాహ్నం 1 గంటకు స్టార్ట్ అయినాడు. ఓకేనా, మోటార్ కారును దొంగలించి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతున్నాడు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు దొంగతనం కనుగొనబడింది. అయితే యజమాని గంటకు 54 కిలోమీటర్ల వేగంతో మరొక కారులో బయలుదేరాడు. అతను దొంగను ఎప్పుడు అధిగమిస్తాడు అన్నాడు. దొంగను ఎప్పుడు అధిగమిస్తాడు, ఇది ప్రాబ్లం. మనం చూడండి, ఇలాంటి ప్రాబ్లం మనం ఎలా చేయాలంటే, ఇప్పుడు ఇద్దరికి స్పీడ్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, వాడేమో 45 కిలోమీటర్ పర్ అవర్ అంటున్నాడు, వీడేమో 54 కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు. 45 కిలోమీటర్కి 54 కిలోమీటర్కి డిఫరెన్స్ ఎంత ఉంది, మనకు 9 కిలోమీటర్స్ ఉంది. ఓకేనా, 9 కిలోమీటర్స్ ఉంది. 9 కిలోమీటర్స్ ఉంది. 9 కిలోమీటర్స్ ఉంటే ఎప్పుడు అలా మనకు ఎంత టైం తర్వాత కనుగొనబడింది, ఎంత టైం తర్వాత 2 గంటల తర్వాత. ఇక్కడేమో మధ్యాహ్నం 1 గంటకు అన్నాడు, ఇక్కడేమో 2 గంటలకు అన్నాడు. వీరిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, మనకు 1 గంటకు మరియు 2 గంటలకు మధ్య డిఫరెన్స్ ఎంత, 1 అవర్ డిఫరెన్స్ కదా. 1 అవర్ డిఫరెన్స్ ఉంది. 1 అవర్ డిఫరెన్స్ ఉంటే అలాగే మనకి ఏమన్నాడు చూడండి, ఇంకేమి ఇచ్చిండు, అంతేనా. అంతే చూడండి, మనకు 45 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ వీడు 1 అవర్కి స్టార్ట్ అయినాడు, 1 PM స్టార్ట్ అయినాడు. అంటే 2 PM వరకు వాడు ఎంత దూరం వెళ్తాడు, 45 కిలోమీటర్స్ వెళ్తాడు కదా. 45 కిలోమీటర్స్ వెళ్ళాడంటే మనకి ఇప్పుడు ఏ స్పీడ్తో వెళ్ళాలి, 9 స్పీడ్తో వెళ్తున్నాం. 45 డివైడెడ్ బై 9 అంటే ఏమవుతుంది, 5 అవుతుంది. ఎప్పుడు ఇది, ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత. 2 గంటలకు స్టార్ట్ అయినాం కదా, అంటే 2కు ఒక 5 గంటలు కలిపితే ఏమవుతుంది 7 అవర్స్. 7 అవర్స్ ఏ ఆప్షన్లో ఉంది, మనకు సి ఆప్షన్లో ఉంది. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాబ్లం, మీరు ఎక్కువ ఆలోచించకండి, డైరెక్ట్ ఆన్సర్ టిక్ పెట్టచ్చు ఇక్కడ.
చూడండి ఏమన్నాడు, ఒక కారు ఒక వేగంతో 84 కిలోమీటర్ల వేగం, ఎంత 84 కిలోమీటర్ల వేగం ప్రయాణించాలి. కారు వేగం గంటకు 1 కిలోమీటర్ ఎక్కువగా ఉంటే అదే దూరాన్ని కవర్ చేయడానికి 2 గంటలు తక్కువ పడుతుంది అన్నాడు. అర్థమవుతుందా? మనం యాజువల్గా ఒక స్పీడ్తో వెళ్తాం, అలా స్పీడ్ కాకుండా 1 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తగ్గించడం వల్ల 2 గంటలు టైం ఎక్కువ పట్టింది అన్నాడు. ఇలాంటప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఆప్షన్ 2 వెరిఫికేషన్ వెళ్ళాలి. ఇక్కడ కూడా మనకి ఏమైతుంది, 84 కిలోమీటర్స్ వెళ్ళాలి, ఇక్కడ కూడా 84 కిలోమీటర్స్ వెళ్ళాలి. రెండింటికి డిఫరెన్స్ ఎంత రావాలి, మనకు 2 అవర్స్ రావాలి. అప్పుడు ఆప్షన్ చూడండి, ఇక్కడ మనకు 84 అనేది డివిజిబుల్ అయ్యేదానికి దేంతో ఛాన్స్ ఉంది, ఫర్ సపోజ్ మనకు 6తో ఛాన్స్ ఉంది కదా, 8తో ఛాన్స్ ఉందా, 8తో డివిజిబుల్ కాదు. ఓకేనా, 10 మనకు 6 అన్నా కావాలి, లేదంటే 7 అన్నా కావాలి. ఫర్ సపోజ్ 6 తీసుకున్నాం అనుకో, ఇక్కడ 6 తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలన్నాడు, ఇది 7 తీసుకోవాలి. ఎందుకు, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏముండాలి అన్నాడు, మనకు 1 కిలోమీటర్ పర్ అవర్ డిఫరెన్స్ ఉండాలి అన్నాడు. ఇక్కడ ఇచ్చింది చూడండి, మనకు 1 కిలోమీటర్ స్పీడ్ ఏం చేయాలి, 1 కిలోమీటర్ పర్ అవర్ మోర్ ఒకటి ఉండాలి, 1 కిలోమీటర్ పర్ అవర్ తక్కువ ఒకటి ఉండాలి. అలాంటప్పుడు 6తో చేస్తే ఏమైతుంది, 6 1 జార్ 6, రిమైనింగ్ 2 ఉంటుంది, 24 అంటే 6 4 జార్ ఎంత 24, 14 అవర్స్ పడుతుంది. అలాగే ఇక్కడ చేసేటప్పుడు ఏమైంది, 7 1 జార్ 7 పోతే రిమైనింగ్ 1 ఉంటుంది, 14 అంటే ఇప్పుడు నీకు ఏమవుతుంది 2 టైమ్స్. అక్కడ చూడండి, ఇదేమో 14 అవర్స్ పట్టింది, ఇదేమో 12 అవర్స్ పట్టింది. డిఫరెన్స్ మనకి ఎంత వచ్చింది, 2 అవర్స్ వచ్చింది. కాబట్టి మనం తీసుకున్న ఆప్షన్ అనేది కరెక్టే కదా. కాబట్టి ఎంత స్పీడ్ ఉంది, ఆ కారు వేగాన్ని కనుగొనండి. కారు వేగం మనకి ఎంత అవుతుంది, మనకు ఎంత ఎప్పుడు చేయాలి, మనకు 1 కిలోమీటర్ మోర్ అన్నాడు కదా, అంటే 1 కిలోమీటర్ లెస్ ఉండాలి. అంటే మనకి ఏమైతుంది, 6 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ అయి ఉండాలి. ఇది ఆప్షన్ 2 వెరిఫికేషన్ వెళ్ళే మెథడ్. అర్థమవుతుంది కదా అందరికీ. నెక్స్ట్ వన్ చూడండి, ఒక కారు ఒక వేగంతో 350 కిలోమీటర్ దూరాన్ని ప్రయాణిస్తుంది. అయితే కారు వేగం గంటకు 20 కిలోమీటర్లు ఎక్కువగా ఉంటే అదే దూరాన్ని కవర్ చేయడానికి 2 గంటలు తక్కువ సమయం పడుతుంది. అయితే కారు అసలు వేగాన్ని కనుగొనండి. ఇదేమైంది, 350 కిలోమీటర్స్ అవుతుంది. ఇది కూడా మనకి ఏమైంది, 350 కిలోమీటర్స్. రెండింటికి మధ్య డిఫరెన్స్ మనకి ఏమవుతుంది, 2 అవర్స్ పడుతుంది అన్నాడు. ఇప్పుడు చూడండి, 350 మనకి ఏం కావాలి, 350 డివిజిబుల్ కావాలంటే మనకు ఏ ఆప్షన్ ఉంది, మనకు 50 ఉంది కదా. ఓకేనా, 50 తీసుకోండి. ఇది 50 తీసుకున్నప్పుడు నెక్స్ట్ వన్ అది ఏమై ఉండాలి, 20 కిలోమీటర్ పర్ అవర్ మోర్ ఉండాలి అన్నాడు. 20 కిలోమీటర్ పర్ అవర్ మోర్ ఉండాలంటే ఇది అప్పుడు ఎంత ఉండాలి, నీకు 70 ఉండాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, నీకు 0 0 గెట్ క్యాన్సల్, 5 1 జార్ 5 7 జార్, అలాగే 0 0 గెట్ క్యాన్సల్, 7 1 జార్ 7 5 జార్. అంటే డిఫరెన్స్ ఇదేమో 7 అవర్స్ పట్టింది, ఇదేమో 5 అవర్స్ పట్టింది. డిఫరెన్స్ మనకు 2 అవర్స్ వచ్చింది కదా. కాబట్టి ఒరిజినల్ స్పీడ్ ఎంత ఉండాలి, మనకు 50 కిలోమీటర్స్ ఉండాలి. 50 కిలోమీటర్స్ ఏ ఆప్షన్లో ఉంది, బి ఆప్షన్లో ఉంది. ఇలా మనం ఆప్షన్ 2 వెరిఫికేషన్ వెళ్తే చాలా ఈజీ ఉంటుంది అనమాట.